ముస్లిం సోదరులు అంటారు యేసు ప్రభు రక్తము చిందించలేదు, సిలువ వేయబడలేదు అని. కానీ ఇక్కడ పరలోకములో దేవదూతలతో అల్లా చెప్తున్న మాట ఏంటి? ధరణిలో, భూమి మీద నేను ఒక ప్రతినిధిని సృజించబోతూ ఉన్నాను, అతడు రక్తము చిందించబోయేవాడు లేక చిందిస్తాడు. ఈ మాటకు రిటర్న్ గా దూతలు దేవుడితో లేక అల్లాతో అంటున్నారు, ఓ ప్రభు, ఈ భూమిపై రక్తము చిందించే వాణ్ణి నీవు నియమించబోతూ ఉన్నావా? అవును, అతనికి మీరు సాగిలపడి నమస్కరించండి. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే, ఖురాన్కి తెలిసిన విషయం ఏంటంటే ఒకే ఆదాము తెలుసు, అతడు మట్టి నుండి సృష్టించబడినటువంటి ఆదాం. కానీ కడపటి ఆదాం అనబడినటువంటి రెండవ ఆదాము గురించి ఖురానుకు తెలియదు. నాకు నమస్కారము చెయ్యండి అని దేవదూతలకు చెప్పారు. ఎవరి ఆదాము? ఖురాన్ ప్రకారంగా మట్టి నుండి సృష్టించిన ఆదామని మీరు అనుకుంటున్నారు, కానీ అదే ఖురాన్ ప్రకారంగా చూస్తే ఆయన ఎవరో కాదు, కడపటి ఆదాము. కడపటి ఆదాము అనగా సాక్షాత్తు దేవుని వెలుగు, దేవుని మహిమ, దేవుని జీవము, దేవుని పరిశుద్ధత, దేవుని వాక్యము అయ్యున్న కృపాసత్య సంపూర్ణుడై శరీరదారుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారే కడపటి ఆదాము. అందుకు కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 45 వచనములో రెండవ ఆదాము క్రీస్తు అని వ్రాయబడినది. 14వ వచనము 5వ అధ్యాయము రోమా పత్రికలో మొదటి ఆదాము రాబోయే రెండవ ఆదామునకు గుర్తు అయి ఉన్నాడు అని వ్రాయబడినది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. సర్వసృష్టికర్త అయినటువంటి అల్లా యొక్క కృప, శాంతి, కారుణ్యాలు మీపై వర్షించుగాక. పాస్టర్ గారు ఈ 2 ఆడియోల్లోని కడపటి ఆదాము యేసయ్య, కడపటి ఆదాము యేసయ్య అని చెప్తూ సాతాను బోధ చేస్తున్నాడండి. సాతాను బోధ అంటే ఆ బోధన గురించి మీరు చూడాలి. అయితే ఆయన ఏం మాట్లాడారనేటువంటి విషయం చూస్తే, కడపటి ఆదాము యేసు అని మాట్లాడుతూ అసలు ఖురాన్లో ఉన్నటువంటి ఒక ఆయతును తీసుకుని, ఒక్కొక్క సూరాలో ఉన్నటువంటి ఆయతుని, బకరా 2వ సూర, బకరా సూరాలో ఉన్నటువంటి ఆయతును తీసుకుని ఆయన ఇష్టానుసారంగా అబద్ధాలు చెప్తున్నాడు అనమాట అండి. అసలు ఆ సూరాలో ఏముందో మనం చూద్దామండి. 2వ సూర 30 నుంచి 33 వరకునండి. ఆ సందర్భాన్ని కాస్త ఊహించుకో. అప్పుడు నీ ప్రభువు దైవదూతలతో, నేను భూమిలో ఒక ప్రతినిధిని ఖలీఫా నియమించబోతున్నాను అని అన్నాడు. దానికి వారు ఇలా విన్నవించుకున్నారు, మీరు భూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసేవాణ్ణి, రక్తపాతం సృష్టించేవాణ్ణి అందులో నియమించబోతున్నారా? మేము మీ స్తోత్రంతో పాటు మీ పవిత్రతను, పరిశుద్ధతను కొనియాడుతూనే ఉన్నాము కదా అన్నారు. అప్పుడు అల్లా, మీకు తెలియనివి ఎన్నో నాకు తెలుసు అని సెలవిచ్చారు. అంటే ఇక్కడ మీరు భూవ్యవస్థను అస్తవ్యస్తం చేసేటువంటి, రక్తపాతం సృష్టించేవాడిని చేయబోతున్నారా అల్లా? మీకు అన్నీ తెలుసుగా అనేటువంటి విషయాన్ని, నాకు అన్నీ తెలుసు అనేటువంటి దాన్ని ఇప్పుడు అల్లా అంటారు. అంటే దైవదూతలు అల్లాని అడుగుతారు, ఎందుకు అల్లా మానవుని సృష్టించబోతున్నారు మీరు మట్టితోటి? ఆ యొక్క వాళ్ళు డౌట్ క్లియర్ చేసుకుంటూ ఉంటారు. నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ తెలిసే చేస్తున్నానని అలా చెప్తుంటే అంటే ముస్లింలు అనుకుంటున్నారంట ఇలాగని అంటున్నాడు ఈ పాస్టర్ గారు. మళ్ళీ పైగా అబద్ధాలు చెబుతూ ఖురాన్లో అంటండి ఇది యేసుక్రీస్తుకు సంబంధించిందంటండి. అసలు ఇక్కడ ఎవరి గురించి చెప్పబడుతుంది? ఆదం అలైహిస్సలాం వారి గురించి. అక్కడ అసెంబ్లీలో దేవుడైన అల్లా తన దూతలకు చెబుతున్నటువంటి మాట, దూతలతో మాట్లాడుతున్నాడు ఆయన. దూతలకు చెబుతున్న మాటలను తీసుకొచ్చి యేసుక్రీస్తు వారు చూసారా, రక్తాన్ని సృజించేవాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ రక్తం అంటే భూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసి ఒకరినొకరు చంపుకునే స్థితిలో ఉండేటువంటి మానవులను నువ్వు సృష్టించబోతున్నావని ఇక్కడ అంటుంటే, ఆయన అంటాడు యేసుక్రీస్తును నువ్వు సృజించావు, రక్తం గురించి లేదు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఆయన చంపడం లేదు, అసలు ఆయన రక్తం చిందించలేదని చెప్తారని చెప్పి
పూర్తి అబద్ధాలు చెప్తున్నాడు. ఇక్కడ ఆదాము గురించి చెప్తున్నాడు ఆయన. అల్లా ఆదాము గురించి చెప్తుంటే 2వ సూర 30-33 వాక్యం వరకు ఆదం అలైహిస్సలాం వారు దైవదూతలతో మాట్లాడుతున్న మాటల గురించి చెప్తుంటే, కాదు కాదు ఇది యేసుక్రీస్తు గురించి అని అబద్ధాలు చెప్తున్నాడు. ఇది సాతాను బోధ, దెయ్యాల బోధ. అదేవిధంగా ఇంకో మాట చెప్పారండి ఆయన. ముస్లింలు అంటారు అంటున్నాడు. ఏమని అంటారంట? ఆయన చంపను లేదు, సిలువ వేయను లేదని. ముస్లింలు అంటారా, ఖురాన్ అంటదా? మీరు ఒకసారి చూస్తే 4వ సూర అండి, నిసాలో ఉన్న మాట ఏంటంటే, వారు ఆయన్ని యథార్థంగా చంపను లేదు, సిలువ వేయను లేదు. దీనికి బదులు వ్యవహారం వారికి సందేహాస్పదంగా చేయడం జరిగింది. ఈ విషయంలో వివేదించిన వారు నిజానికి సందేహానికి లోనయ్యారు. ఈ విషయంలో వారికి ఎలాంటి జ్ఞానమూ లేదు, కేవలం అనుమానాన్ని అనుసరించడం తప్ప. వారు క్రీస్తును చంపలేదు. అల్లా ఆయన్ని తన వద్దకు రప్పించుకున్నాడు. అల్లా అఖండ శక్తి సామాన్యుడు, వివేచనాశీలుడు. గ్రంథవహులలో ఆయన మరణానికి ముందు ఆయన విశ్వసించకుండా ఉండరు. ఇక్కడంతా మీరు చూస్తే యేసుక్రీస్తు అంటండి సిలువ వేయను లేదు, చంపను లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుందండి. మీరు కాస్తంత అర్థం చేసుకుంటే, అంటే యేసుక్రీస్తు వారు చనిపోయారు, ఆ రక్తాన్ని కార్చారని ఖురాన్లో ఉందని అబద్ధాలును సాతాను బోధ ఈయన చేస్తున్నాడండి. అసలు ఈ మక్బూల్ పాస్టర్ గారిని అసలు ఏమనాలండి అసలు? ఆయన్ని ఫోన్ చేసి మీరు చర్చ వేదిక కూర్చున్నామా అంటే కూర్చోడండి. కానీ ఇలాంటి ఆయన గురించి బైబిల్లో ఏ మాట ఉందో చూపించమంటారా? యోహాను సువార్త 8:44 వాక్యంలో, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు అనగా సాతాను సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేరగోర్చుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని అందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? యేసుక్రీస్తుని ఆ సమయంలో అక్కడ సిలువ వేయాలని చూస్తున్నటువంటి యూదులకు చెప్తున్నటువంటి మాట అండి. అంటే ఈ పాస్టర్ గారు ఏమంటున్నారంటే, ఈ 2 ఆడియోల్లో మీరు చూస్తే కడపటి ఆదాము క్రీస్తు బైబిల్లో ఉంది, ఖురాన్లో తెలీదు అనేటువంటి విషయం చెప్తున్నాడండి. నిజంగా ఖురాన్లో ఉందంటే ఉందండి. ఖురాన్లో ఆదం పుట్టుక ఈసా పుట్టుక ఈసా పుట్టుక ఆదం పుట్టుక వంటిది, ఆదం పుట్టుక ఈసా పుట్టుక వంటిది అనేటువంటి ఖురాన్ ఆయత కూడా ఉందండి. 3వ సూర 59లో ఉందనుకుంటాండి. అది కూడా ఉంది. అంటే ఈయన ఏమనుకుంటాడంటే ఆయన తండ్రి లేకుండా పుట్టాడు, ఈయన కూడా తండ్రి లేకుండా పుట్టాడండి. కానీ ఇక్కడ ఏముంటుందండి బైబిల్లో? దేవుని కుమారుడు అని ఉంటుంది. దేవుని కుమారుడు అనేటువంటి విషయం బైబిల్లో చాలా చోట్ల ఉంటుంది. అసలు అయితే దేవుని కుమారుడు అని ఉంటుంది, దావీదు కుమారుడు అని ఉంటుంది, యోసేపు కుమారుడు అని ఉంటుంది. యోసేపు ఇతని తండ్రి వడ్లవాడు కాదా అని ఉంటుంది. అబ్రహాము కుమారుడు అని ఉంటుంది. అదేవిధంగా యోధా కుమారుడు అని కూడా ఉంటుందండి. ఏంటి? యోధా సింహపు గోత్రం, అంటే యోధా గోత్రపు సింహం అని కూడా ఉంటుంది. అంటే యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఎవరు కుమారుడు, ఎంతమంది తండ్రులు ఉన్నారో ఏంటో అర్థం కానటువంటి కన్ఫ్యూజన్లో బైబిల్ ఉంటుందండి. పాస్టర్ గారు పాపం ఏం తెలియక అబద్ధాలు ఆడుతున్నారు. మిత్రులారా, పాపం పాస్టర్ గారికి ఖురాన్ సరిగ్గా తెలియదు. మక్బూల్ పాస్టర్ గారికి నిశ్చయంగా అల్లా దృష్టిలో ఈసా ఉపమానం ఆదం ఉపమానం వంటిదే. ఆయన మట్టితో సృజించి అన్నాడు, అయిపోయింది. అతను అంటే అన్నాడు, అయిపోయాడు. అంటే మరియం కడుపులోకి రమ్మన్నట్టుగా ఈసా పుట్టాడు. మట్టితో సృష్టి అవమనగా ఆదం అయిపోయాడు. ఇద్దరు పుట్టుకలు కూడా తండ్రి లేకుండా పుట్టారనేటువంటి చెప్పదలుచుకున్నాడు. అయితే బైబిల్లో యోధా గోత్రంలో దావీదు సింహాసనంలో పుట్టాడని, అంటే ఎవరి ద్వారా పుట్టాడు? యోధా గోత్రం ప్రకారంగా చూసుకుంటే అంతా వ్యభిచారులే, స్త్రీలు పురుషులు అందరూ వ్యభిచారులే. అంటే యేసుక్రీస్తు లాంటి పరిశుద్ధ ప్రవక్తని ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నాడు ఈయన. అసలు అబద్ధాలు ఆడేటువంటి మక్బూల్ పాస్టర్ గారు మొట్టమొదటి ప్లేస్లో ఉన్నారు. ఈయన అబద్ధానికి జనకుడు, అంటే సాతాను రూపం మరో రూపంలో ఉన్నటువంటి మక్బూల్ పాస్టర్ గారు మీకు వాక్యం తెలియదు, బైబిల్లోనూ తెలియదు, ఖురాన్ తెలియదని మిమ్మల్ని హేళన చేయకూడదు, ప్రేమతో హెచ్చరిస్తున్నామండి.